ఎల్బీనగర్ జోన్లో ఫేక్ జాబ్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ ని రాచకొండ సిపి సుధీర్ బాబు పట్టుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాల పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని మోసాల పాల్పడుతున్న షేక్ బడే సాహెబ్, మాలిక్, లక్ష్మాచార్ ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందు జాబ్ వచ్చింది అంటే ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డు ఇస్తారని, అవుట్ సోర్సింగ్ జాబ్ వచ్చిందని, త్వరలోనే రెగ్యులర్ అవుతుందని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తారని, 3 నెలల జీతం అంటూ డబ్బులు కూడా ఆన్లైన్ పేమెంట్స్ జీతాలు వేసి నమ్మిస్తారని అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్, FCI, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ కోర్టుల్లో కూడా ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకి గ్యాంగ్ పాల్పడుతుందని అన్నారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, వేరే రాష్ట్రానికి వెళ్లి ఆఫీస్ ఏర్పాటు చేశామంటూ ఫోటోలు పెట్టి నమ్మిస్తారు. లిక్కర్ షాప్ టెండర్ వచ్చింది, మేము చేయట్లేదు, మీరు తీసుకొని రన్ చేయండి అంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేశారు. అలాగే గతంలో వీరిపై ఖమ్మం టౌన్, చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్బీనగర్ PSల్లో కూడా చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరు చెప్పినా నమ్మొద్దు. ఈ గ్యాంగ్ 5.6 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. 4 లక్షల రూపాయలు, ల్యాప్టాప్, ఫేక్ ఆధార్ కార్డ్స్, ఫేక్ డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 5గురితో కూడిన గ్యాంగ్ లో 3 అరెస్టు, మరొక 2 పరారీలో ఉన్నారు. జాబ్ ఫ్రాడ్ అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్డ్ 3 నేరస్తులు అన్ని డిపార్ట్మెంట్స్లో, నేమ్ ఏ డిపార్ట్మెంట్ దే కెన్ గెట్ యువర్ జాబ్. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, దీనివల్ల పెద్ద రమిఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్లో ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక 5.6 crore రూపీస్ టోటల్గా అతను ఈ 3 కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ ఆన్లైన్లో కూడా చేయడం జరిగింది. ఇందులో ఎలా జరుగుతుందంటే, ఇందులో ఉన్న ముఖ్యమైన 3 నేరస్తులు షేక్ బడే సాహెబ్, దెన్ మొహమ్మద్ మాలిక్, లక్ష్మణాచారి, వీళ్ళు, దాని తర్వాత రామస్వామి అండ్ ఆకాష్. ఇందులో మనకు షేక్ బడే సాహెబ్, లక్ష్మణాచారి, రామస్వామి, ఈ 3 నేరస్తులు మన దగ్గర మనం పికప్ చేసాం. దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మీకు నేను బ్రీఫ్ చేస్తాను. దీంట్లో వీళ్ళు ఫస్ట్ ఒక జాబ్ వచ్చిందని చెప్తూ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తాడు. ఇట్లా ఇటువంటి కార్డు ఒకటి ఇస్తారు, ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తాడు. ఫస్ట్ దే విల్ సే ఇట్ ఈస్ అవుట్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది, నేను తర్వాత నీకు రెగ్యులర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తాడు. ఈ ప్రాసెస్ ఏం చేస్తాడంటే, వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ శాలరీ 15-20,000 డిపెండింగ్ ఆన్ ద జాబ్, ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్లో మనీ వేస్తాడు. 3 నెలలు డబ్బు వేసేస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటారు అని వాళ్ళ దగ్గర నుంచి 15 to 20 lakhs వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ బట్టి ఆయన వసూలు చేస్తాడు. సో ఈ వసూలు చేసే ప్రాసెస్లో వాళ్ళు నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తాడు. కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదని అడిగినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళు అప్స్కాంటాక్ట్. ఇది అతనేమో. దీంట్లో ముఖ్యంగా ఇతను చేస్తుంది ఏంటంటే, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, దాని తర్వాత స్టేట్లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా, అలానే AG ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇస్తానని, దాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్ ఇన్ఛార్జ్గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్, అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కోర్టులో కూడా కోర్ట్ కాన్సూల్, కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని, ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తారు. అన్నిటికన్నా ఇంకా సీరియస్ అఫెన్స్ ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం దాంట్లో ప్రజాపాలన ఇటువంటి దాంట్లో ప్రజాపాలన వీటిది కాంట్రాక్ట్ నాకు వచ్చింది, వీటిని అప్లికేషన్స్ కలెక్ట్ చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ నాకు వచ్చింది అది అని చెప్పేసి ఇటువంటి ప్రింట్ చేసేసి ప్రజలను నమ్మించడం చేస్తాడు. అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ నేను వేరే వాళ్ళకి ఇస్తాను,
అని చెప్పేసి ఆయన దగ్గర ఒక 30 లక్షల రూపాయలు కోదాడ వ్యక్తి దగ్గర తీసుకున్నాడు. ఇలా వాట్ ఎవర్ అండర్ ద సన్ ఏ ఇష్యూలో కూడా ఆయన ఇటువంటి నేరం చేయడానికి గ్యాంగ్ ప్లాన్ చేశారు. వీళ్ళు ఇనిషియల్లీ ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దాంట్లో ఉద్యోగం చేయడం, సరూర్ నగర్ దిల్సుఖ్నగర్ ఏరియాలో పనిచేయడం, దాని తర్వాత టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కొంచెం తీసుకొని ఇటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం, ప్రింట్ చేసి పంపిస్తారు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినట్టుగా ఒక దగ్గర వెళ్ళి ఢిల్లీ కానీ బెంగళూరు కానీ వేరే సిటీలో వెళ్ళి అక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ బ్యానర్ పెట్టేసేసి అక్కడ కూర్చొని ఆ ఫోటో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాము, అక్కడ పనిచేస్తామని దే క్రియేట్ అ కైండ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. లైక్ ఇది ఇలా జరుగుతుంది, నేను అదే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది, అక్కడ నాకు ఉద్యోగం వచ్చింది, లేక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది, లేకుంటే కోర్టులో డ్యూటీకి నాకు ఉద్యోగం వచ్చిందని అట్లా ఫిక్షిషియస్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి వీళ్ళను మోసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నాకు లిక్కర్ షాప్ రన్ చేయడానికి నాకు టెండర్లో అలాట్ అయిన షాపు, కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇది నేను చేయలేకపోతున్నాను, నువ్వు తీసుకొని వేరే వాడికి 30 లక్షలు తీసుకొని లిక్కర్ షాప్ తీసుకొని చెప్పాడు. అది కూడా ఈయనకు అలాట్ అయినట్టుగా ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాడు. ఇటువంటి ఎక్విప్మెంట్ ద్వారా ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రింట్ చేయడం, ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చేశాడు. అందులో ప్రాసెస్లో ఒక వ్యక్తికి అతని సన్కు అతని ఫ్రెండ్ యొక్క డాటర్కి ఇద్దరు కూడా నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర 16 lakh rupees and 12 lakh rupees తీసుకున్నాడు. ఉద్యోగం రాలేదు కాబట్టి వాళ్ళకు అనుమానం వచ్చి మా పోలీస్ స్టేషన్లో పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేశారు. దాని ద్వారా మేము వెరిఫై చేసి అక్యూజ్ని పికప్ చేసినప్పుడు వీళ్ళు ఇంతకుముందు కూడా 420 కేసులోనే, 20 చీటింగ్ కేసులోనే ఖమ్మం టౌన్లో కేసు ఉంది. అలానే చైతన్యపురిలో 2023లో కూడా ఒక 420 కేసు ఉంది. అలానే ఒక SCST యాక్ట్ కేసు కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఇట్లా డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో ఎల్బీ నగర్లో కూడా ఒక కేసు ఎంటర్ ఉంది. ఇటువంటి నేరాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఇటువంటి సర్టిఫికేట్స్ను ఒప్పందం చేసుకున్నారు. ఇట్లా నాకు గవర్నమెంట్ డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్, దాంట్లో మీకు నేను కాంట్రాక్ట్ మీకు కూడా ఇప్పిస్తాను అని చెప్పేసి ఇటువంటి ఒపీనియన్స్, అటువంటి డిమిస్టిఫై చేయాల్సినటువంటి పొజిషన్లో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళను మేము చట్టపరంగా చర్య తీసుకున్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా వాల్యుబుల్గా ఉండి వాళ్ళు మోసపోకుంటారనేదే మా ప్రయత్నం. దిస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడము, బాండ్ పేపర్ పైన నాకు లిక్కర్ షాప్ వచ్చింది ఇదని నేను రన్ చేయలేకపోతున్నా అని చెప్పి నువ్వు కొనుక్కో అని చెప్పి వేరే వాళ్ళకి చెప్పడము, ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇటువంటి ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ క్రియేట్ చేసి ఇవ్వడము, వాళ్ళ నమ్మకం కలిగించడం కోసం ముందే కొన్ని రోజులు 3-4 months శాలరీ ఇవ్వడము, చిన్న 30,000-40,000 రూపీస్ శాలరీ ఇచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 16 lakhs అట్లా తీసుకోవడము, వాట్ ఎవర్ ద కెపాసిటీ ఆఫ్ దెమ్ టు పే టు హిమ్ యూ షుడ్ టేక్ లైక్ దట్. దెన్ అంతేకాకుండా గవర్నమెంట్ ఇంపార్టెంట్ ప్రజాపాలనలో నాకు ఇటువంటి ప్రింట్ చేసేటువంటి నా కాంట్రాక్ట్ నాకు వచ్చింది అని నేను మీకు కూడా ఇప్పిస్తాను వేరే వాళ్ళ దగ్గర మనీ తీసుకొని చేయడం, ఇలా చాలా మోసాలు చేస్తూ జాబ్ రాకెట్ చేస్తూ చాలా మంది దగ్గర ఇటువంటి అవినీతికరమైన కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈ గ్యాంగ్ ఉన్నటువంటి ముగ్గురు బడే సాహెబ్, లక్ష్మణాచారి, రామస్వామి వీళ్ళని అదుపులో తీసుకున్నాం. వీళ్ళు ఇంతకుముందు కూడా లక్ష్మణ్ కార్పొరేట్స్ అని ఒక స్టార్ట్ చేశారు. A2 ఎవరైతే లక్ష్మణాచారి ఉన్నాడో అతని పేరు మీద లక్ష్మణ్ కార్పొరేట్స్ అని చెప్పేసి మన సరూర్ నగర్ దగ్గర ఒక కంపెనీ స్టార్ట్ చేసి వీళ్ళు జాబ్ ఇప్పిస్తామని యాక్టివిటీ కూడా రన్ చేశారు. సో ఇది మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి ఎవరు కూడా ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో చేసేటువంటి ఏ కార్యక్రమం కానీ మీకు ఉద్యోగం ఇప్పిస్తాము లేకపోతే మీ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని ఏ వ్యక్తి చెప్పినా ఇది నమ్మవద్దు. దానికి డిఫరెంట్ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా, గవర్నమెంట్ ఆఫీసెస్ ద్వారానే ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి కాంట్రాక్ట్ కానీ ఇటువంటి డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఎవరు సివిలియన్ బయట వాళ్ళు వచ్చి ఇండివిజువల్స్ మిమ్మల్ని మోసం చేస్తూ డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మిమ్మల్ని అంటే ఎనీ సివిలియన్
ఇన్నోసెంట్ పర్సన్ మోసం చేస్తూ ఉంటే మనం వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలా. వీ షుడ్ ఎడ్యుకేట్ దెమ్. ఇట్స్ నాట్ ఇటువంటి ఇష్యూస్లో వాళ్ళు విక్టిమ్స్ కావద్దనేదే మన ఉద్దేశం. దీనికోసం మా టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి అఫీషియల్స్ డీసీపీ ఎల్బీ నగర్ మురళీధర్, అడిషనల్ డీసీపీ షాకిర్, దెన్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, అలానే ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ రాజు, వీళ్ళంతా దీన్ని మొత్తం వాళ్ళని పట్టుకోవడంలో ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళందరికీ అభినందన తెలియజేసి వాళ్ళ టీంతో ఈ గుడ్ వర్క్ చేస్తారు.